వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వేదిక పైన ఆసీనులైన చాలామంది పెద్దలు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారికి, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకు, అదే మాదిరిగా మరి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా వరంగల్ పట్టణం నుంచి విచ్చేసిన మా పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పెద్దలు, మాన్యులు, టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు 24 సంవత్సరాల కిందట ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి, తర్వాత 14 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ రాజకీయ వ్యవస్థకు, అట్లాగే దేశంలోని వివిధ సమూహాలకు ఎప్పటికప్పుడు 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో వివరిస్తూ, ప్రతి సమస్య మీద పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆ పోరాట తత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలి అనే ఒక నినాదంతో 2001 ఏప్రిల్ 27 నాడు పురుడు పోసుకున్న సంస్థ టిఆర్ఎస్. టిఆర్ఎస్ అనే పార్టీకి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకుంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎన్నో రాజకీయ సంస్థలు, ఎన్నో ఉద్యమ సంస్థలు పుట్టినాయి, అదే స్థాయిలో మాయమైపోయినాయి. కానీ ఒక అధికార పార్టీగా, ఉద్యమ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో 25 ఏళ్ళు పూర్తి చేసుకొని, 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న విశిష్టత టిఆర్ఎస్ పార్టీకి ఉన్నది. తెలుగు రాష్ట్రాలు 2 చూస్తే 2 పార్టీలు మాత్రమే విజయవంతంగా 2.5 దశాబ్దాలు గడిపిన పార్టీలు, 2.5 దశాబ్దాలు నిలదొక్కున్న పార్టీలు 2 మాత్రమే స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మా నాయకుడు, మనందరి నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా హిమాలయాల స్థాయికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని పోయిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ళు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ళు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే జైగొడుతున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ, జరగబోతున్న సభ ఎల్కతుర్తిలో ఏదో ఆషామాషి సభ కాదు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే. ఇక్కడ జయప్రదంగా, అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ
24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులు వారందరి విజ్ఞప్తి మేరకు, వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒకసారి వరంగల్నే వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ 1250 ఎకరాల పైచిలుకు పార్కింగు మరియు సభా ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత, అదేవిధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది. దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 30,000 40,000 వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, అదేవిధంగా ఆటోలు, జీబులు, తుఫాన్లు, కార్లు ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు 30,000-40,000 వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఒకటి, వాహనాలు దూరం పెట్టే అవసరం లేదు. ఏ రోడ్డు నుంచి వచ్చే వాళ్ళకు ఆ రోడ్నే పార్కింగ్ కూడా. అంటే ఇట్లా సిద్దిపేట నుంచి వచ్చే హుస్నాబాద్ మీదుగా వచ్చే రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం దాదాపు ఉమ్మడి కరీంనగరు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఆయా జిల్లాల నుంచి వచ్చే అన్ని వాహనాలకు దాదాపు 260 ఎకరాల్లో పార్కింగ్ అంతా ఒకవైపు ఉన్నది సభా ప్రాంగణానికి. మరొక వైపు ఇటు ఖమ్మం, నల్లగొండ, ఇటువైపు కొంత భాగమైన వరంగల్ జిల్లా, అదేవిధంగా మరి వారందరికీ కూడా ఇటు పక్కన బ్రహ్మాండంగా దాదాపు 600 ఎకరాల్లో పార్కింగ్ యువతల వైపు ఉన్నది. మరొక వైపు హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వచ్చే ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు కూడా చాలా చక్కగా సౌకర్యం. అంటే ఎవ్వరు కూడా కిలోమీటర్లు నడిచే బాధ కానీ ఇబ్బంది కానీ లేకుండా బ్రహ్మాండమైన పార్కింగ్ ఏర్పాటు సభా ప్రాంగణానికి దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మరి వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి, ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది అందరికీ కూడా ఇబ్బందే, కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందులో 25వ సంవత్సరం రజతోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఒక 10 లక్షల వాటర్ బాటిళ్ళు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ముళ్ళు వస్తున్నారు, గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తవుతాయి. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఇతరత్రా చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత 15-20 రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా నాయకులు చాలామంది కష్టపడతా ఉన్నారు. సోదరులు వినయ్ భాస్కర్ గారు, సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, మరి ఇక్కడనే అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మరి ఇక్కడే వారు మరి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ మొత్తం
ప్రాంగణము, పార్కింగు ఇవన్నీ కూడా ఏర్పాటు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెద్దలు దయాకర్రావు గారు, అదేవిధంగా గౌరవనీయులైన రాజయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా రెడ్డి నాయక్ గారు, ఇంకా మన మిగతా మిత్రులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి సత్యవతి రాథోడ్ గారు, ఇంకా కవిత గారు, అదేవిధంగా మిగతా మిత్రులు ఎంపీ రవి గారు, ఇంకా మన రవీంద్రరావు గారు, పేరు పేరున అందరికీ వారందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో జన సమీకరణ, అక్కడి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. నాకు ఉన్న అవగాహన మేరకు టీఆర్ఎస్ చరిత్రలో, ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి జిల్లా నుంచి రిపోర్ట్ వస్తూ ఉంది. మాకు ఇంకా ఎక్కువ బండ్లు ఏర్పాటు చేయండి, కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాట వినాలే, ఆయన మాట వింటే ధైర్యం వస్తుంది, ఆయన మాట వింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది, కాబట్టి మేము వస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఒత్తిడి ఉన్నది. కానీ నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మిత్రులు, పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఎవరికి ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం తీసుకొని వచ్చేయండి. మీరు కొంతమంది దగ్గరున్న వాళ్ళు మోటార్ సైకిల్ మీద కూడా వస్తారు. హుస్నాబాదు, హుజురాబాద్ వాళ్ళు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ మీద కూడా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. జాగ్రత్తగా రండి. కానీ ఎవరికి ఏ చిన్న వాహనం దొరికినా అందుబాటులో ఉన్న వాళ్ళు రండి. నాకు పొద్దున్నే ఈరోజు ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించింది. మళ్ళీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చినాయి. ఇక్కడ వరంగల్లో సభలు జరిగినప్పుడు గతంలో నర్సంపేట నుంచి, అదేవిధంగా పరకాల నుంచి ఆ ప్రభ బండ్లు వచ్చేది పెద్ద ఎత్తున. అట్లాగే మళ్ళొక్కసారి ఈరోజు సూర్యాపేటలో బయలుదేరినారు. అప్పుడెప్పుడో బండి యాదగిరి గారు పాట రాసినారు, బండి వెనుక బండి గట్టి అందరం పోదాం బయలుదేరని. మరి అదే పద్ధతుల్లో బండి వెనుక బండి గట్టి ఇవాళ సూర్యాపేట జిల్లా రైతన్నలు అక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం తొర్రూరు కూడా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు దంతాలపల్లి, తర్వాత 6-6:30 వరకు తొర్రూరు కూడా చేరుకుంటా ఉన్నారు. ఎడ్ల బండ్లు, మొత్తం ఎడ్ల బండ్లు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎండపొడ తలగకుండా పొద్దున 9 లోపల ఆగుతున్నారు. మళ్ళా సాయంత్రం 4కి బయలుదేరి సూర్యాపేట నుంచి బయలుదేరి ఉద్యమ స్ఫూర్తి చాటుతూ, రైతాంగానికి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమను చాటుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు. మరి వారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. 60 లక్షల మంది గులాబీ దండు ఏదైతే ఉన్నదో వారందరికీ నా ప్రార్థన, ఇంతకు మించిన పని మనందరికీ కూడా ఏమీ లేదు. కాబట్టి మరి అందరం కూడా బయలుదేరుద్దాం. దయాకర్రావు గారు చెప్తున్నారు వర్ధనపేట నుంచి కూడా 500 ఎడ్ల బండ్లు బయలుదేరి రాబోతా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ ఎడ్ల బండ్లతో ట్రాఫిక్ జామ్ చేయకుండ్రి, 26 తారీఖే చేరుకుంటాడు చేయండి. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వరంగల్లో సభ జరిగింది అంటే జనగామ దాకా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం మీరే రిపోర్ట్ చేసినారు. అట్లా కాకుండా ఈసారి పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు. 2000 మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాం. చిన్న చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. కాకతీయ కాలువ మీద కానీ కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది. అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడ 10 మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది. ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు. వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం. మేము కూడా 2000 మంది వాలంటీర్లను పెట్టుకొని వారిని కూడా మరి వినియోగించుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక ఉత్కృష్టమైన సందర్భం. ఇట్లాంటి సందర్భాలు మళ్ళీ పార్టీ చరిత్రలో మళ్ళీ రావు. మళ్ళీ ఇంకో 25 ఏళ్లకు 50 ఏళ్ల పండుగప్పుడు అప్పుడు మళ్ళీ గోల్డెన్ జూబ్లీ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గులాబీ సైనికుడు, ప్రతి కేసీఆర్ మరి దళంలోని సభ్యుడు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి చేరుకునే విధంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం అందిపుచ్చుకొని మన నాయకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి, జరుగుతున్న అరాచక పాలనను మరి ప్రశ్నించడానికి, వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, ఎండగట్టడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను గత 11-12 సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి, అదేవిధంగా గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి కేసీఆర్ గారు బహుశా
దాదాపు 4:30 గంటలకే ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని 5:30 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. అందుకే మనందరం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు చేరుకునే టైంకి మనందరం కూడా చేరుకోవాలి. 4:30 గంటలకి 4:30 గంటలకు చేరుకొని ముందు రెడీగా ఉంటేనే సార్ కూడా వస్తారు. సార్ ఎట్లాగో హెలికాప్టర్ ద్వారానే వస్తున్నారు కాబట్టి మరి వారికి అన్ని అరేంజ్మెంట్లు కూడా చేయడం జరిగింది. టైంకి వస్తారు కాబట్టి మనం కూడా టైంకు చేరుకోవాలి. ట్రాఫిక్ మరి ఇంకోటిలో ఇరుక్కపోవద్దంటే కొద్దిగా ముందే వెళ్ళాలి. ఏప్రిల్ 27 నాడు మొత్తం రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీల్లో ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగరవేసి మా సైనికులందరూ బయలుదేరాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ డివిజన్లలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డివిజన్లో ఇవాళ జెండా ఎగిరేసి అక్కడి నుంచి మనం వరంగల్కు బయలుదేరాలి. పొద్దున్నే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాష్ట్రం అంతటా కూడా కదం దొక్కి చెలో వరంగల్ అని చెప్పి అందరం కూడా ఇక్కడ చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ గారి సందేశం వినాలని చెప్పి ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ కరోనా సమయంలో ఎంతైతే ఉత్సాహం, ఎంతైతే ఉత్సుకత ఉండేనో, కేసీఆర్ గారు ఏం చెప్తారు అనే ఒక ఆనాడు ఉత్సాహం కరోనా టైంలో ఎట్లయితే ఉండేనో, ఎట్లయితే కేసీఆర్ మాటలు వింటే ధైర్యం వస్తుందనే వాతావరణం ఉండేనో, మళ్ళొక్కసారి అదే వాతావరణం ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉంది. అందుకే తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా చేసుకోబోతా ఉన్నాం. ఇక చివరి మాట మా వైపు నుంచి, ఇప్పటిదాకానైతే యంత్రాంగం సహకరిస్తూ ఉన్నది, సహకరిస్తారనే మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇదేదో గవర్నమెంట్ మీద పోరాటానికో ఇంకో దానికో ప్రజలను రెచ్చగొట్టడానికో చేస్తున్న కార్యక్రమం కాదు. శాంతియుతంగా మా పార్టీ వార్షికోత్సవాన్ని మేము చేసుకుంటా ఉన్నాం. మా పార్టీ వార్షికోత్సవం 27 ఏప్రిల్ నాడు కాబట్టి 25వ వార్షికోత్సవం రజతోత్సవం కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా సహకరించినట్టుగానే రాబోయే 3-4 రోజులు కూడా సహకరించి ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా సహకరించినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.